కొంతమంది అనుకుంటూ ఉంటారండి. వీళ్ళు వేరే స్టేట్‌లో ఉన్నారు కదా! వేరే కంట్రీలో ఉన్నారు కదా! వీళ్ళ లైఫ్ అంతా బావుంటుందని. అందరూ అలా అనుకుంటారని నేను అనను. బట్ కొంతమందైతే అలాగే అనుకుంటారు. సో, నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళ కోసం మనం ఏం అనలేం. బట్ ఒక్కటైతే ఫ్యాక్ట్ అండి. సోల్జర్స్ ఫ్యామిలీసు, వైఫ్స్ లేకపోతే సోల్జర్స్ గాని చాలా కష్టపడతారండి. అక్క, మీరు సోల్జర్ వైఫ్ కాబట్టి మీరు సొంతగా డప్పు కొట్టుకుంటున్నారంటారా? లేదండి, నిజంగా చెప్తున్నాం. ఆళ్ళు 24 అవర్స్ డ్యూటీలో ఉంటే మేమైతే చాలా భయంగా ఉంటామండి. ఎప్పుడు ఇంటికొస్తారో, ఎలాంటి న్యూస్ వినాల్సొస్తదా అని జెప్పేసి చాలా భయమేసింది. అలాంటిది రీసెంట్‌గా జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్‌లో అయితే ఇంకా బాధాకరం అసల. ఒక నేవీ ఆఫీసర్‌నే అసలు ఎంత ధైర్యం అండి వాళ్ళకలా షూట్ చేయటానికి. ఆ మాట వినగానే నాకసలా చాలా 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 బాధనిపిచ్చిందనమాట. ఇలాంటి న్యూసెస్ మన ఫ్యామిలీ మెంబర్ వరకు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధాకరం గదా! సో, ఇలాంటి ఫుడ్స్ గానీ, ఇవన్నీ తర్వాత విషయం. ఎంజాయ్ జేస్తున్నామా లేదా? ఫ్యామిలీకి దూరంగా ఉన్నామా లేదా? మీకేంటత్త, అత్తామామలు ఎవరు ఉండరు. మీరొక్కలే ఉండొచ్చు అని కొంతమంది ఆలోచిస్తారు. కానీ మేము మా ఫ్యామిలీస్‌ని ఎంత మిస్ అవుతున్నామనేది మా మనసులకు మాత్రమే తెలుస్తుందండి. బట్ ఒక సోల్జర్ పడే కష్టం అంతా ఇంత గాదు. ఈరోజు మనం తింటున్నాము కరెక్ట్‌గా ఇంట్లోని ప్రశాంతంగా అంటే, ఒక సోల్జర్ వల్లే అని నేను అనుకుంటున్నాను.